సుదీర్ఘ కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకే రోజు 1,00,000 రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. మార్చి 1వ తేదీన ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే రోజు 1,00,000 రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి.